ఇంజనీరింగ్ కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU రాష్ట్ర 17వ మహాసభలు మందమరిలో జరగబోతూ ఉన్నాయి. ఈ నెల 30వ తారీఖు నాడు జరిగే మహాసభలో సింగరేణి కార్మికులందరూ ఆ తీసుకున్న నిర్ణయాల్లో మీద పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ, ఈ మధ్యకాలంలో AITC ఊగిసలాడే ఒప్పందాలు చేస్తుంది, కాలపరిమితి లేని ఒప్పందాలు చేస్తుంది, ఒప్పందాలను అమలు చేయలేదని చెప్పి సమావేశాలను బహిష్కరిస్తుంది. మళ్ళీ బహిష్కరించిన యాజమాన్యం దగ్గరికి మళ్ళీ చర్చలో కూర్చుంటున్నారు, మాట్లాడిన విషయాల్ని మళ్ళీ మాట్లాడుతున్నారు, కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికి వేసిన కమిటీల పేర్లు ఇంతవరకు బయటికి రాలేదు. వీళ్ళు గెలిచి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఏ ఒప్పందం కూడా సర్క్యులర్ రూపంలో రాలేదు. మళ్ళీ నిన్న స్ట్రక్చర్ మీటింగ్లో కూర్చొని మళ్ళీ 10 ఊకదంపడ ముచ్చట చెప్తా ఉన్నారు. గత సంవత్సరం కింద వేసిన సొంతింటి కమిటీ ఏమైంది? కనీసం దాని సర్క్యులర్ పట్టుకోలేకపోయింది. ఫెరిక్సన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వంతో మాట్లాడతారట. ఇలా ప్రభుత్వం రాజకీయ జోక్యం ఎక్కువైందని చెప్పి రోజు నిజం చేస్తున్న AITC నాయకులారా, మళ్ళీ ప్రభుత్వం యాజమాన్యం ప్రభుత్వం మాట్లాడాలంటే దాని మీద మీరు ఎందుకు సంతకం పెట్టిర్రు? ఇలా కోల్ ఇండియాలో జరుగుతున్న ఒప్పందాలని ప్రభుత్వం ఇస్తుందా? వేతన ఒప్పందాలు పెంచుకున్న డబ్బులన్నీ ప్రభుత్వంతో చర్చిస్తున్నారా? ఇది కోల్ ఇండియాలో ఫెరిక్సన్ ఇన్కమ్ ట్యాక్స్ ఒప్పందం అయిందే కదా 2011లో. 2011లో అయిన ఒప్పందం సింగరేణిలో అమలు చేయకపోవడమే నీ దౌర్భాగ్యం. అక్కడ నువ్వే మాట్లాడినావు, ఇక్కడ కూడా అధికారులను దాన్ని ఇంకా కాలయాపన చేస్తున్నావు. ఇంకో 2 నెలలు అయితే నీ కాలయాపన పూర్తి అయిపోద్ది. దానికి ప్రభుత్వంతో మాట్లాడేది అన్నాడు, నువ్వు ప్రభుత్వం పట్టుకొచ్చి సింగరేణి కార్మికులకు ఇచ్చేది అన్నాడు. నువ్వు చేసుకున్న ఒప్పందాలన్నీ ఏది కూడా అమలుకు నోచుకునే విధంగా కనపడతలేవు. ప్రధానంగా సొంతింటి కార్యక్రమంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి AITC అధ్యక్షుడు సీతారామయ్య గారు ఇండైరెక్ట్గా CITను అవాకులు చెవాకులు పెంచుతూ ఉన్నారు. సొంతిల్లు కావాలన్నా ఏదో అవహేళన చేసి మాట్లాడుతున్నావు. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఒక ప్రణాళిక ఇచ్చినాం. సింగరేణి కార్మికులందరికీ సొంతింటి కార్యక్రమం ఎట్లా నిర్వహించవచ్చో, ఎక్కడెక్కడ ఎంత భూమి ఉందో, ఎక్కడెక్కడ ఎన్ని క్వార్టర్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎంతమంది కార్మికుల్లో ఎవరు ముందుకు ఇవ్వచ్చో ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం డాక్యుమెంట్ తయారు చేసి యాజమాన్యానికి ఇచ్చినాం, ప్రెసులకు ఇచ్చినాం, అందరికీ ఇచ్చేసినాం. ఇప్పటికీ 100 వీడియోలు పెట్టినాం. నీ ప్రతిపాదన ఏందో చెప్పు. సింగరేణి కార్మికులందరికీ ఎట్లా ఇల్లు ఇవ్వచ్చో ఒక నోట్ రిలీజ్ అయ్యి, లేదా మా దగ్గర నోట్ పెట్టుకొని మేము ప్రెస్ క్లబ్కి వస్తాం, నీ దగ్గర తయారు చేసిన నోట్ పట్టుకొని మొత్తం రా, లైవ్ పెట్టి కార్మికులకు యాజమాన్యానికి ప్రభుత్వానికి సూచిస్తాం. ఒకవేళ మా నుంచి కనుక సరిదిద్దుకోవాల్సి వస్తే మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు మన ఇద్దరం మాట్లాడిన తర్వాత మేము చెప్పేది అనుకూలం ఉంటే అమలు చేయడం కోసం అన్ని కార్మిక సంఘాల యాజమాన్యం ప్రభుత్వం దగ్గరికి పోదామంటున్నాం. ఎవరో చేసిందని దాన్ని నీరుగార్చడం. సింగరేణి సంస్థ గత 20 సంవత్సరాలుగా లాభాలు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో లాభాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా, లాభాల్లో వాటా కూడా కార్మికులకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా ఈ సింగరేణి సంస్థ గత 10 సంవత్సరాల కాలంలో ఈ కేంద్రానికి రాష్ట్రానికి ఇచ్చినటువంటి వివిధ రకాల రూపంలో ఇచ్చిన ఫండ్ ఏదైతే ఉందో దాదాపు 80,000 కోట్లకు పైగా ఇచ్చినట్లుగా మొన్ననే RTI ద్వారా కంపెనీ మా యూనియన్కి ఇచ్చిన లెక్కలు. అంతేకాకుండా ఈ సింగరేణి యాజమాన్యం మన సింగరేణి కార్మికులు కష్టపడి తీసిన బొగ్గుని కానీ అట్లాగే కరెంటును తయారు చేస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా సింగరేణికి బకాయి పడ్డ డబ్బులు దాదాపు 48,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇండైరెక్ట్గా సింగరేణి డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఇవ్వట్లేదు. దాదాపు 80,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. కానీ సింగరేణికి మాత్రం బొగ్గు బ్లాకులు ఇవ్వటానికి అటు కేంద్ర ప్రభుత్వం ఆప్షన్ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన బొగ్గు బాయిలు ఇప్పటికీ సింగరేణిలో 2 ఇచ్చారు. ఒకటి కోయగూడెం OC3 బ్లాకు, ఇంకోటి సత్తుపల్లి OC3 బ్లాకు. కోయగూడెం OC3 బ్లాకు ప్రైవేట్ వాడు చేయడానికే వీల్లేదు. చట్ట ప్రకారం 170 యాక్ట్ ఉంది. అది తీస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయాలి,
లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ చట్టాలైన సింగరేణన చేయాలి తప్ప ఎవరు చేయడానికి వీలు లేకుండా ఇలా చట్టం అడ్డం వస్తూ ఉంది. ఇంతవరకు బొగ్గు బెల్ల తీయలేదు, 5 సంవత్సరాలు అవుతుంది టెండర్లో ప్రైవేట్ వాళ్ళు తీసుకొని. అట్లాగే సత్తుపల్లి OC3 బ్లాక్ కూడా ఆ బ్లాక్ ప్రైవేట్ వాడికి అలాట్మెంట్ అయింది, కానీ వాడు మట్టి తీయటానికి ప్లేస్ లేక ఇప్పటి వరకు వాళ్ళు కూడా ఇంతవరకు బొగ్గు బెల్ల తీయని పరిస్థితి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటితే ఆక్షన్లో తీసుకున్న బ్లాకును రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటిని వెంటనే సింగరేణికి ఇవ్వాలని మేము కోరుతూ ఉంటే వాళ్ళకే దారాదత్తం చేయడానికి అనేక కుట్రలు పన్ని చట్టాలను కూడా మార్చేసి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడానికి చూస్తూ ఉన్నారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణలో ఉన్న సింగరేణిని మీరు కనీసం ఇంత పెద్ద గుండెకాయ లాంటి సింగరేణిని కాపాడుకోవడం కోసం కనీసం ఈ బ్లాకులు రద్దు చేసి చట్ట ప్రకారం మాకు ఇవ్వాల్సిన బ్లాకులు ఇవ్వకుండా తాత్సారం చేయటం ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఇలా కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ పేరుతోని ఇప్పుడు మనుగూరులో OC2 బ్లాక్ కూడా ఎక్స్టెన్షన్ కూడా అది సింగరేణికి రావాల్సిన బ్లాక్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అట్లాగే భూపాలపల్లిలో కాటిచెర్ల 2 బ్లాక్ కూడా ఇట్లా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఇంత సింగరేణి లాభాల్లో వచ్చే నీకు అన్ని రకాల డబ్బులు సమకూర్చే ఇంత మంచి సంస్థని మీరు ప్రైవేట్ పరం చేసి ఏం చేద్దామనుకుంటున్నారు?